వెరీ జుబిలియంట్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే స్మైల్స్ జాబ్ గ్యారంటీ టెస్ట్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ సిరీస్ ఆఫ్ టెస్ట్లు మీరు అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే డౌట్లు కూడా మమ్మల్ని అడగచ్చు. మళ్ళీ ఆ డౌట్లను కూడా మనం క్లారిఫై చేయడానికి ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటాను. ఈ మా సిరీస్ కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు జాబు వస్తుంది. అంటే మేము చాలా ప్రీవియస్ పేపర్లన్నీ కూడా క్రోడీకరించి వాటిలన్నీ కూడా తీసుకుని అసలు ప్రస్తుతం స్టాండర్డ్ ఎలా ఉంది, నెక్స్ట్ మీరందరూ కూడా యు ఆర్ ఫేసింగ్ ఏ కట్ థ్రోట్ కాంపిటీషన్. ఈ కట్ థ్రోట్ కాంపిటీషన్లో ఒక జస్ట్ ఏ లెవెల్ వరకు పెంచుతాడు ఆ లెవెల్ వరకు పెంచి మేము టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్లో 95% వస్తే మీకు జాబు గ్యారంటీగా వచ్చేటువంటి జాబ్ దగ్గర అయిపోతుంది. 90 దాటిన ప్రతి వ్యక్తి కూడా జాబుకి దగ్గర అవుతున్నట్టే. అందుకే ఐ అపీల్ ఆల్ ద స్టూడెంట్స్ టు ఫాలో మై టెస్ట్ అండ్ యూ ఆస్క్ యాజ్ మెనీ యాజ్ డౌట్స్ దట్ యూ గాట్. దట్ ఈస్ ద థింగ్. ఓకే, ఇప్పుడు ఆర్టికల్స్ మీద ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ చేస్తున్నామండి. రవి గెట్స్ డాష్ salary of 50,000 month. ఇక్కడ ఫస్ట్ డాష్లో రవి గెట్స్ ఏ salary of 50,000 ఏ మంత్. ఏ మంత్ అంటే నెలకి అనర్థం. నెలకి 50,000 చొప్పున అంటే 50,000 ఏ మంత్. వారానికి 2,000 చొప్పున అంటే 2,000 ఏ వీక్. అలాగే చూడండి, లీటర్ 100 రూపాయల చొప్పున 100 రూపీస్ ఏ లీటర్. 1 లీటర్ 100 రూపాయలు చొప్పున. అలాగే 1 కేజీ 200 చొప్పున. ఐ బాట్ స్వీట్స్ 300 రూపీస్ లేదా 200 రూపీస్ ఏ కిలో ఏ కేజీ. 200 కేజీ 200 చొప్పున కొన్నాను. ఐ బాట్ స్వీట్స్ 200 రూపీస్ ఏ కేజీ. ఈ యాపిల్స్ 120 డజను 120 రూపాయలు చొప్పున కొన్నాను. ఐ బాట్ ద యాపిల్స్ 120 రూపీస్ ఏ డజన్. అలాగే 5,000 రూపీ 50,000 ఏ మంత్, 2,000 ఏ వీక్. అలాగా 500 రూపీస్ ఏ మంత్. అలాగా ఒక నెలకి ఇంత అన్నప్పుడు ఏ మంత్, వారానికి ఇంత అమౌంట్ అన్నప్పుడు ఏ వీక్. అలాగే కేజీ చొప్పునంటే ఏ కేజీ, ఏ లీటర్ 100 రూపీస్ ఏ లీటర్. సో లీటర్ 100 రూపాయలు చొప్పునంటే 100 రూపీస్ ఏ లీటర్. డజను 200 రూపాయలు చొప్పునంటే 200 రూపీస్ ఏ డజన్. అలా విధంగా 150 రూపీస్ ఏ కిలో ఏ కేజీ ఇలాగా వస్తుంది అన్నట్టు. అందుకు ఇక్కడ ఏ వస్తుంది ఒక మంత్కి అన్నప్పుడు. ఇక్కడ ఏ శాలరీ, నెలకి ఒక శాలరీయే వస్తుంది ఎవరికైనా, అంతే కదా. ఏ శాలరీ చూడండి, మధు ఈజ్ గెటింగ్ డాష్ ఆనరోరియం ఆఫ్ 20,000 డాష్ మంత్. ఈజ్ గెటింగ్ యాన్ ఆనరోరియం. ఒక ఆనరోరియం నెలకి ఒక ఆనరోరియం వస్తుంది, ఒక శాలరీ వస్తుంది. వీక్కి పెట్టుకుంటే వీక్ వస్తుంది. సో దట్ ఈస్ ది థింగ్. వీక్కి కానీ నెలకు కానీ ఒక శాలరీ అన్నప్పుడు ఏ శాలరీ ఆఫ్ 50,000 ఏ మంత్. ఏ శాలరీ యాన్ ఆనరోరియం ఆఫ్ 20,000 ఏ మంత్. సో ఈ రకంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ మంత్, ఏ వీక్, ఏ కిలో, ఏ లీటర్ అని చెప్పాలి. ఆ శాలరీ అక్కడ కూడా ఒకే ఒక శాలరీ వస్తుంది కాబట్టి ఒకే ఒక ఐటమ్ కాబట్టి అక్కడ ఏ శాలరీ యాన్ ఆనరోరియం అని వస్తుంది. సో దట్ ఈస్ థింగ్. ఐ థింక్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్. లత ఈజ్ డాష్ టాలర్ ఆఫ్ ద టూ. లత ఈజ్ డాష్ టాలర్ ఆఫ్ ద టూ. ఇక్కడ ఏం పెట్టాలి? ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, దా పెట్టాలా అని డౌట్ వస్తుంది మీకు. కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ద టాలర్ ఆఫ్ ద టూ.
మీకు డౌట్ రావచ్చు, సార్ ద అనేది సూపర్లేటివ్ డిగ్రీ ముందు వస్తుంది సార్, ద బిగ్గెస్ట్, ద లాంగెస్ట్, ద హెవియెస్ట్, ద టాలెస్ట్ అని చెప్పారు కదా, ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రావడం ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు. కానీ కంపారిటివ్ డిగ్రీ ముందు ఎప్పుడూ రాదు, కానీ రేరెస్ట్ కండిషన్లో వస్తుంది, చాలా 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 అరుదుగా వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ కంపేర్ చేసేవాళ్ళు ఇద్దరే ఉన్నారు. ది కంపారిజన్ ఈజ్ బిట్వీన్ ఓన్లీ 2 people హియర్. మోర్ దెన్ 2 ఉన్నప్పుడు మాత్రమే సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. ఇద్దరు ఉన్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ రాదు. సూపర్లేటివ్ డిగ్రీ లేదు కాబట్టి అక్కడ కంపారిటివ్ డిగ్రీతోనే చెప్పాలి. ఇద్దరు ఉన్నప్పుడు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అన్నాం అనుకోండి, ఎవరు రాని చూస్తే ఆడు ఇంతే ఉంటాడు. ఇంతేంటే ఈ క్లాసులో ఇద్దరే, వీడికన్నా 2 కూడా ఇంకా పొట్టుంటారు. అందుకే ఇద్దరు ఉన్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు, అక్కడ కంపారిటివ్ డిగ్రీతో ఈజ్ ద టాలర్. అక్కడ ఇద్దరే ఉన్నప్పుడు చెప్పేటువంటి కంపారిటివ్ డిగ్రీలో అప్పుడు ఎక్స్ప్రెస్ చేసేటువంటి కంపారిటివ్ డిగ్రీకి మాత్రమే దా వస్తుంది. ఈజ్ ద టాలర్ ఆఫ్ ద 2, ఇట్ ఈస్ ద చీపర్ ఆఫ్ ద 2, ఇట్ ఈస్ ద బెటర్ ఆఫ్ ద 2, ఇట్ ఈస్ ద బెటర్. సాధారణంగా రాదు. ఇక్కడ 2 ఆబ్జెక్ట్ని కంపేర్ చేసినప్పుడు మాత్రం ద బెటరు, ద టాలరు, ద హెవియరు, ద చీపర్ అని వస్తుంది. ఎందుకు వస్తుందంటే అక్కడ సూపర్లేటివ్ డిగ్రీ లేదు. ఆ సూపర్లేటివ్ డిగ్రీ యొక్క పాత్రని ఈ కంపారిటివ్ డిగ్రీ పోషిస్తుంది. అందుకు మాత్రం ఇక్కడ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ ఆర్టికల్ దా ఎప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ముందు వస్తుంది, కానీ రేర్ అండ్ రేరెస్ట్ కండిషన్లో ఇక్కడ ఏం చేస్తుంది, కంపారిటివ్ డిగ్రీ ముందు వస్తుంది. సో అక్కడ ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు మాత్రమే అప్పుడు డెఫినెట్ ఆర్టికల్ కంపారిటివ్ డిగ్రీకి డెఫినెట్ ఆర్టికల్ దా అనేది చేరుతుంది. Let us get into the third error. Fourth error, Ravi is dash only boy who got gold medal. ఇక్కడ ఓన్లీ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈజ్ ద ఓన్లీ బాయ్ హూ గాట్ ఏ గోల్డ్ మెడల్. ఇక్కడ ఓన్లీ ఒకడే చెప్తున్నాడు, అతన్ని పర్టికులరైజ్ చేసి చెప్తున్నాం కాబట్టి ఈజ్ ద ఓన్లీ మ్యాన్ హూ గాట్ గోల్డ్ మెడల్. అలాగే సింధు ఈజ్ ద ఓన్లీ ప్లేయర్ హూ గాట్ ఎ మెడల్ ఇన్ ఒలింపిక్స్. Yuvraj Singh is the only batsman who hit 6 sixes. So that is the thing. ఒక వ్యక్తినే పర్టికులరైజ్ చేస్తున్నాం కాబట్టి పర్టికులరైజ్ చేసి చెప్పేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా రావాలి కాబట్టి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. నెక్స్ట్, ఇన్ ద వార్ ఆఫ్ వాటర్లో డాష్ ఇంగ్లీష్ డిఫీటెడ్ డాష్ ఫ్రెంచ్. ఇక్కడ డాష్ ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ కాదు, ద ఇంగ్లీష్ అని రావాలి. ద ఇంగ్లీష్ అంటే పీపుల్ ఆఫ్ ఇంగ్లీష్. అలాగే ద ఫ్రెంచ్, ఒక లాంగ్వేజ్ ముందు కానీ డెఫినెట్ ఆర్టికల్ దా చేరితే ద పీపుల్ ఆఫ్ ద పర్టికులర్ లాంగ్వేజ్ అని వస్తుంది. ద ఫ్రెంచ్ అంటే పీపుల్ ఆఫ్ ఫ్రెంచ్, ద ఇంగ్లీష్ అంటే పీపుల్ ఆఫ్ ఇంగ్లీష్, ద జర్మన్ అంటే పీపుల్ ఆఫ్ జర్మన్. సో జర్మన్స్ అందరూ అని. ఇక్కడ ఎవరు డిఫీట్ చేశారు? ఇంగ్లీష్ పీపుల్ ఫ్రెంచ్ పీపుల్ డిఫీట్ చేశారు. సో దట్ ఈస్ ది థింగ్. సో అటువంటి కండిషన్లో ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. నెక్స్ట్ చూడండి, అదేవిధంగా డాష్ ఫ్రెంచ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ డాష్ ఫ్రెంచ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఫ్రెంచి భాష అనేది ఫ్రెంచ్ పీపుల్ది అని. అప్పుడు ద ఫ్రెంచ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ పీపుల్. సో దట్ ఈస్ ద థింగ్. ఫ్రెంచ్ అంటే భాష, ద ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ భాష, ద ఇంగ్లీష్ అంటే పీపుల్ ఆఫ్ ఇంగ్లీష్. జర్మన్ అంటే జర్మన్ భాష, ద జర్మన్ అంటే పీపుల్ ఆఫ్ జర్మనీ అని అర్థం. సో నెక్స్ట్, కోడి రామ్మూర్తి ఈజ్ భీమా ఆఫ్ మోడర్న్ టైమ్స్. చూడండి, ఇక్కడ కోడి రామ్మూర్తి ఈజ్ డాష్ భీమా ఆఫ్ మోడర్న్ టైమ్స్ అన్నప్పుడు ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. అయితే మీరే కదండి ఒక రూల్ చెప్పారు, నేమ్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రాకూడదని చెప్పారు, అది తప్పు అని చెప్పారు. అంటే రేర్ కండిషన్లో వస్తుంది, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ నేమ్ ముందు ఏదైనా చూడండి, కోడి రామ్మూర్తి ఈజ్ ద భీమా ఆఫ్ మోడర్న్ టైమ్స్ అంటే ద భీమా అంటే భీముడు లాంటివాడు అని అర్థం. అలాగే కాళిదాస్ ఈజ్ డాష్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా,
ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటే ద షేక్స్పియర్ అంటే షేక్స్పియర్ లాంటివాడు. ద భీమ అంటే భీముడు కాదు, భీముడు లాంటివాడు. అలా అక్కడ ద షేక్స్పియర్ అంటే షేక్స్పియర్ లాంటివాడు ఎవడో ఉంటాడు, అతను ఎవరో కాళిదాస్. అలాగే చూడండి, ద భీమ అంటే భీముడు లాంటివాడు ఎవరో కోడి రామ్మూర్తి. అదేవిధంగా ద సోబర్స్, యువరాజ్ సింగ్ ఈజ్ ద సోబర్స్ ఆఫ్ ఇండియా. ద సోబర్స్ అంటే సోబర్స్ కాదు, సోబర్స్ లాంటివాడు ఎవరు అంటే యువరాజ్ సింగ్. సో దట్ ఈస్ ది థింగ్. అదేవిధంగా ప్రభుదేవ ఈజ్ మైకేల్ జాక్సన్ ఆఫ్ ఇండియా అన్నాడు. అది రాంగ్. ప్రభుదేవ మైకేల్ జాక్సన్ అయిపోయినట్ట కాదు, లాంటివాడు. అప్పుడేమంటాం, ప్రభుదేవ ఈజ్ ద మైకేల్ జాక్సన్ ఆఫ్ ఇండియా. మైకేల్ జాక్సన్ లాంటివాడు అని అర్థం. చూడండి, షేక్స్పియర్ రోట్ హ్యామ్లెట్, ఇక్కడ దా రాలేదు, ఒరిజినల్ షేక్స్పియర్ గురించి చెప్తున్నాం. అర్థమైంది కదా. అక్కడే కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏంటి, ఒరిజినల్ షేక్స్పియర్ కాదు, షేక్స్పియర్ లాంటివాడు కాళిదాస్ అని చెప్తున్నాం. సో దట్ ఈస్ ద థింగ్. సో ఏదైనా పేరుకి కానీ డెఫినెట్ ఆర్టికల్ దా చేరితే లాంటివాడని. హీఈస్ ద చిరంజీవి ఆఫ్ అవర్ స్ట్రీట్ అన్నాడు. అంటే ఏంటి, చిరంజీవి కాదు, అక్కడ చిరంజీవి లాంటివాడని. ఈజ్ దా నాగార్జున ఆఫ్ అవర్ స్ట్రీట్ అంటే మా వీధికి ఈడేరా నాగార్జున అంటాం. సో దట్ ఈస్ ద థింగ్. సో అలా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా వచ్చిందంటే వస్తుంది. సో అక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా వచ్చినప్పుడు అలాంటి వ్యక్తిని తప్ప అది ఒరిజినల్ పర్సన్ని డినోట్ చేయదు, ఒరిజినల్ పర్సన్ని రిఫర్ చేయదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, డాష్ ఎర్త్ రివాల్వ్స్ డాష్ సన్, రివాల్వ్స్ రౌండ్ డాష్ సన్. ఇక్కడ చూడండి, యూనిక్ ఆబ్జెక్ట్. సృష్టిలో అటువంటి ఆబ్జెక్ట్స్ ఇంకా మళ్ళీ లేవు మీకు. ఏంటి, ఎర్త్, దెర్ ఈజ్ నో అనదర్ ఎర్త్. అంటే టు ది బెస్ట్ ఆఫ్ మన కన్సర్న్ తీసుకుంటే నో, డాష్ ఎర్త్, డాష్ మూన్, మూన్ కానీ ఎర్త్ కానీ సన్ కానీ ద యూనివర్స్, మనకు తెలిసిన యూనివర్స్ కానీ ద స్కై కానీ, ఇవి సృష్టిలో యూనిక్ ఇంకొకటి లేవు. ఒకటే ఉంటాయి, ఒకే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సృష్టిలో ఒకే ఒక ఆబ్జెక్ట్ ఉన్నటువంటి యూనిక్ ఎంటిటీస్ కన్నిటికి కూడా డెఫినెట్ ఆర్టికల్ దా చేర్చాలి. అలాగే డాష్ మూన్, ద మూన్ ఈజ్ డాష్, ద ఎర్త్ రివాల్వ్స్ డాష్ సన్. ఇక్కడ ద ఎర్త్ రివాల్వ్స్ డాష్ ద సన్. ఎర్త్ ముందా రావాలి, సన్ ముందా రావాలి, ఎందుకంటే ఆ రెండు కూడా యూనిక్ ఆబ్జెక్ట్స్. మధు రీడ్స్ డాష్ హిందూ ఎవ్రీడే. ఇక్కడ పీరియాడికల్స్, న్యూస్ పేపర్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రావాలి. చూడండి, ద హిందూ, ద డక్కన్ హెరాల్డ్, ద హ్యాన్స్ ఇండియా, ద ఈనాడు, ద సాక్షి, బిఫోర్ ఆల్ అంటే అంటే దాస్ ఈనాడు అట్లకన్నా మ్యాక్సిమమ్ డెఫినెట్ ఆర్టికల్ దా అనేది వస్తుంది బిఫోర్ ఆల్ పీరియాడికల్స్. విచ్ నెక్స్ట్, డాష్ మూన్ ఈజ్ డాష్ ఎర్త్ శాటిలైట్. ఇక్కడ చూడండి, ఇందాక ఇప్పుడే చెప్పాము యూనిక్ ఆబ్జెక్ట్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా చేర్చాలని. ఇక్కడ దా మూన్ అని చేస్తాం, కంగారులో ద ఎర్త్ శాటిలైట్ అని పెడతారు. ఇక్కడ పెడితే దా పెడితే ఎర్త్ శాటిలైట్. ఎర్త్ శాటిలైట్ అన్నప్పుడు ఆ ఫస్ట్ పీస్ ఉన్నప్పుడు దా పెట్టనవసరం లేదు, అలా పెడితే మీ మార్క్ పోతుంది. ఎర్త్స్ ఎప్పుడైతే ఆ ఫస్ట్ పీస్ చెప్పామో దాని యొక్క అని ఆ ఫస్ట్ పీస్లోనే పర్టికులరైజ్ చేస్తున్నట్టు అర్థం. ఒకసారి ఆ ఫస్ట్ పీస్తో పర్టికులరైజ్ అయింది, మళ్ళీ అక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా అన్నది పర్టికులరైజేషన్ కాబట్టి అక్కడ దా రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఎర్త్ శాటిలైట్, ఎర్త్స్ యొక్క శాటిలైట్, ఆ ఫస్ట్ పీస్తో కూడినటువంటి నౌన్తో, నౌన్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా. ఎందుకంటే ఆ ఫస్ట్ పీస్ అన్నది పర్టికులరైజేషన్ తెలియజేస్తుంది. ఆల్రెడీ పర్టికులరైజేషన్ ఎర్త్, ఇక్కడ ఎర్త్స్ అని అంటే ఎర్త్ యొక్క అన్నప్పుడు పర్టికులరైజేషన్ ఈజ్ ద ఎర్త్ హియర్ ఈజ్ గెటింగ్ పర్టికులరైజేషన్ with apostrophe and s. So there is, we need not use definite article da. Next, yesterday I read dash Paradise Lost. Before all sacred books, పవిత్ర గ్రంథాల ముందు
నెక్స్ట్ ఏంటంటే గ్రేట్ బుక్స్ అయినటువంటి ద వార్ అండ్ పీస్, ద ప్యారడైజ్ లాస్ట్, అలాగా అద్భుతమైన గ్రంథాల ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రావాలి. ఇక్కడ రెడ్ డాష్ ప్యారడైజ్ లాస్ట్, ద ప్యారడైజ్ లాస్ట్ అని రావాలి. టుడే చదివిన తర్వాత ఏం చేశాడు, కొన్నాడు ఆ బుక్ని, చెప్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్తో, టుడే ఐ బాట్ డాష్ మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్. ఓహో, ప్యారడైజ్ లాస్ట్ అనేది ఒక గ్రేట్ బుక్ కాబట్టి దా చేర్చాం కాబట్టి ఇక్కడ కూడా దా చేరిస్తే నీ మార్కు పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే రాశారో అతని పేరు చెప్పి వాళ్ళ యొక్క నేమ్ చెప్పి గ్రంథానికి ముందు వాళ్ళ నేమ్ చెప్పి ఆ ఫస్ట్ పీస్ చెప్తే దాని ముందు దా చేర్చకూడదు. డాష్ మిల్టన్స్ ప్యారడైజ్ అన్న చోట అక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా రాదు. ఎస్డే ఐ బాట్ డాష్ వాల్మీకిస్ రామాయణ, వాల్మీకిస్ రామాయణ అన్నప్పుడు ద వాల్మీకిస్ రామాయణ అంటే తప్పు, ద మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ అంటే తప్పు, ద వ్యాధవ్యాసాస్ మహాభారత అంటే తప్పు, ద మహాభారత, ద ప్యారడైజ్ లాస్ట్, ద రామాయణ, ద వాల్మీకిస్ రామాయణ అన ఉండదు. ఉట్టి రామాయణ, మహాభారత, ప్యారడైజ్ లాస్ట్ వాటి గ్రంథాల ముందే ఉంటుంది కదా. గ్రంథాల ముందు కానీ అతను రాసిన యొక్క రైటర్ యొక్క అని కానీ ఆ ఫస్ట్ పీస్తో ఇండికేట్ చేస్తే దాని ముందు డెఫినెట్ ఆర్టికల్ ఎట్టి పరిస్థితిలోని రాదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డాష్ బీస్ట్ ఇన్ యూ షుడ్ బి పెరిష్డ్. డాష్ బీస్ట్ అంటే అక్కడ ద బీస్ట్ అంటే అర్థం నీలో ఉన్న పశువు యొక్క లక్షణం అని. ద ఫాక్స్ అంటే నీలో ఉన్న ఫాక్స్కు ఉన్నటువంటి కన్నింగ్ లక్షణం అంటే అర్థం. అలాగే ద షీప్ ఇన్ యూ అంటే నీలో ఉన్నటువంటి అలా ఒబీడియంట్గా తలెత్తకుండా తిరుగుబాటు చేయకుండా ఉన్నటువంటి గొర్రె యొక్క లక్షణం. సో ఇక్కడ ఏంటి, డాష్ బీస్ట్ ఇన్ యూ షుడ్ బి పెరిష్డ్, నీలో ఉన్నటువంటి పశు యొక్క లక్షణం పూర్తిగా సమూలంగా పోవాలి, నాశనం అయిపోవాలి అని అర్థం, నశించాలని అర్థం. అక్కడ ద బీస్ట్ ఇన్ యూ, అలాగే ద ఫాక్స్ ఇన్ యూ, ద షీప్ ఇన్ యూ అని అంటారు. నీలో ఉన్న ఒక మనిషిలో ఉన్నటువంటి ఒక పశువు లక్షణాన్ని చెప్పినప్పుడు ఆ యానిమల్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. ద బీస్ట్ ఇన్ యూ, ద ఫాక్స్ ఇన్ యూ అలా వస్తుంది అనమాట. ద షీప్ ఇన్ యూ, సో దట్ ఈస్ ద థింగ్. సో ద మంకీ ఇన్ యూ, నీలో ఉన్న కోతి లక్షణం అన్నప్పుడు ద మంకీ ఇన్ యూ అని వస్తుంది. నెక్స్ట్ డాష్ రిచ్ షుడ్ నాట్ లుక్ డౌన్ అపాన్ డాష్ పూర్. ఇక్కడ ద రిచ్ ఈజ్ ఈక్వల్ టు రిచ్ పీపుల్, ద పూర్ ఈజ్ ఈక్వల్ టు పూర్ పీపుల్, ద బ్లైండ్ ఈజ్ ఈక్వల్ టు బ్లైండ్ పీపుల్. అలాగే గుడ్డి వాళ్ళు అన్నప్పుడు ద బ్లైండ్ అనాలి. అలాగే మోగవాళ్ళు అన్నప్పుడు ద డమ్ అనాలి. చెవిటి వాళ్ళు అన్నప్పుడు ద డఫ్ అనాలి. సో పేదవాళ్ళు అన్నప్పుడు ద పూర్ అనాలి. డబ్బున్న వాళ్ళు అన్నప్పుడు ద రిచ్ అనాలి. సో దట్ ఈజ్ ద రిచ్, ద పూర్, ద బ్రేవ్ ధైర్యవంతులు. నెక్స్ట్ ఏంటంటే ద బ్లైండ్ గుడ్డివాళ్ళు, ద మమ్ మోగవాళ్ళు. సో దట్ ఈజ్ ద డెఫ్ చెవిటి వాళ్ళు. ఒక లక్షణం ఒకే లక్షణం కలిగినటువంటి వ్యక్తుల సమూహాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దా చేర్చాలి. ద రిచ్, ద పూర్ వాళ్ళందరికీ ఒకే లక్షణం ఉంది. ద బ్లైండ్ వాళ్ళందరికీ ఒకే లక్షణం ఉంది. ద డెఫ్ వాళ్ళందరికీ ఒకే లక్షణం ఉంది. అంటే ద రిచ్ పీపుల్, ద బ్లైండ్ పీపుల్ అనేటువంటి అర్థాన్ని ఇచ్చినప్పుడు దాని ముందు డెఫినెట్ ఆర్టికల్ దా అనేది చేర్చాలి. నెక్స్ట్ డాష్ హానెస్టీ ఈజ్ డాష్ బెస్ట్ పాలసీ. డాష్ హానెస్టీ అన్నప్పుడు ఎటువంటి ఆర్టికల్ రాదు. ఎందుకు రాదంటే హానెస్టీ అన్నది ఒక లక్షణం యొక్క పేరు. ఇది నేమ్స్ అనేవి నౌన్స్, నేమ్ అన్నా నౌన్ అన్నా ఒకటి. ఈ నౌన్స్ అనేవి, ఈ నేమ్స్ అనేవి పర్సన్ వ్యక్తులకి, ప్లేసులకి, వస్తువులకే కాదు, మనిషిలో ఉన్న లక్షణానికి కూడా ఒక పేరు ఉంటుంది. చూడండి, హీ ఈజ్ ఇంటెలిజెంట్, అతని యొక్క లక్షణం ఏంటి? రామ ఈజ్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అంటే ఏంటి? తెలివైనవాడు. ఎవరు? రామాకి రిఫర్ చేస్తుంది. ఒక లక్షణం, యాడ్జెక్టివ్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కానీ నౌన్ని రిఫర్ చేస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి ఈజ్ ఎ బ్రేవ్ సోల్జర్. బ్రేవ్ ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి. అలాగే ఇక్కడ రవి ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. రవి ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. ఇక్కడ ఆనెస్ట్ అన్నది రవిని రిఫర్ చేస్తుంది. సో నిజాయితీ అన్నది ఒక మంచి లక్షణము. ఇక్కడ ఏం చెప్పాను? రవి నిజాయితీ గల వ్యక్తి. రవి ఈజ్ ఎ ఆనెస్ట్ పర్సన్. నిజాయితీ ఒక మంచి లక్షణం. ఈ నిజాయితీ రవిదా? కాదు.
మధుదా కాదు, ఎవరిది? నిజాయితీగా ఉండేటువంటి ఒక లక్షణం యొక్క పేరు, దాన్ని నిజాయితీ అంటారు. సో అండి, ఈజ్ ఆనెస్ట్, అతడు ఆనెస్ట్, అది ఒక లక్షణం. ఆ లక్షణాన్ని జనరల్గా కలిగి ఉండేటువంటి స్థితికి పెట్టినట్టు పేరుని ఏమంటారు? ఆనెస్టీ అంటారు. దీన్ని యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఆనెస్టీ, అలాగే రిచ్నెస్, పోవర్టీ, ఇవన్నీ కంటికి కనిపించవు. గుడ్నెస్, మరి నీలో మంచితనం కొంత ఉంటే ఎవరన్నా జేబులు వేసుకుంటాను, నేను మంచోడు కాదంటున్నారండి అని కుదరదు అది. సో ఏంటంటే అది మన కంటికి కనిపించదు, వీ కెనాట్ టచ్ ఇట్. ఎప్పుడైతే దేన్నైతే మన కంటితో చూడలేమో, దేన్నైతే మనం టచ్ చేయలేమో, దాన్ని ఏమంటారు? యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. సో అది కూడా ఒక నేమే, ఒక లక్షణం యొక్క పేరు. కాబట్టి యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు ఎట్టి పరిస్థితుల్లో డెఫినెట్ ఆర్టికల్ దా రాదు. ఇక్కడ డాష్ బెస్ట్ పాలసీ, ఇక్కడ ఆటోమేటిక్గా ద బెస్ట్ పాలసీ అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? సూపర్లేటివ్ డిగ్రీ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. ద లాంగెస్ట్, ద బిగ్గెస్ట్, ద బెస్ట్, ద హెవియెస్ట్, సో ఇలా వస్తుంది కాబట్టి అక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. నెక్స్ట్, డాష్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఐన్స్టీన్ ఈజ్ అన్బిలీవబుల్. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? తెలివితేటలు కలిగి ఉండేటువంటి స్థితికి పెట్టిన పేరు. ఇక్కడ ఇంటెలిజెన్స్ ముందు మరి డెఫినెట్ ఆర్టికల్ దా రాదన్నారు, కానీ ఇక్కడ వస్తుంది. ఎందుకు వస్తుంది? దేని ముందైనా, దేన్నైనా, ఏ యూసేజ్లో ఉన్న దేన్నైనా సరే పర్టికులరైజ్ చేసి చెప్పినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. ఇక్కడ ఎవరిదే? ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, ఇంటెలిజెన్స్ ఆఫ్ ఐన్స్టైన్ అన్నప్పుడు ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ఐన్స్టైన్. అలాగే ఆఫ్, ఈ యొక్క యాబ్స్ట్రాక్ట్ నౌన్ తర్వాత ఆఫ్ ఉంటే ఇంకొక వ్యక్తికి చెందిందని వస్తుంది. అలాగే ద బ్రావరీ ఆఫ్ ఝాన్సీ లక్ష్మీబాయి అంటే అది ఎవరిది? ఝాన్సీ లక్ష్మీబాయికి చెందిన బ్రావరీ. ఆ పర్టికులర్ బ్రావరీ అన్నప్పుడు ఆ ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క ధైర్యం. ఇక్కడ ఏంటి? ద బ్రావరీ ఆఫ్ ఝాన్సీ లక్ష్మీబాయి. అలాగే ద క్రూయాలిటీ ఆఫ్ జంగిష్ ఖాన్, ఇది ఎవరిది? ఒక వ్యక్తి యొక్క లక్షణం అని మళ్ళీ చెప్పినప్పుడు ద క్రూయాలిటీ ఆఫ్ జంగిష్ ఖాన్. జనరలైజ్ చేస్తే రాదు, ఒక వ్యక్తిని ఆపాదించినప్పుడు ద పర్టికులరైజ్ చేసి చెప్పినప్పుడు ద క్రూయాలిటీ ఆఫ్ జంగిష్ ఖాన్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ఏమొచ్చింది? ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ఐన్స్టీన్ ఈజ్ అన్బిలీవబుల్. ఐన్స్టీన్ యొక్క ఇంటెలిజెన్స్ అన్బిలీవబుల్. మామూలుగా ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ బూన్ అన్నాం అనుకోండి, తెలివితేటలు అనేది ఒక వరం రా అంటాం. అది ఎవరిది కాదు, తెలివిగా ఉండేటువంటి స్థితికి పెట్టిన పేరు. అది కూడా నేమే, అది నౌనే, అది యాబ్స్ట్రాక్ట్ నౌన్, అది కంటికి కనిపించదు, మనం చేతితో ముట్టుకోలేము. కంటికి కనిపించని, చేతితో ముట్టుకొని ఒక లక్షణాల యొక్క పేరుని యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రాదు. కానీ అదే యాబ్స్ట్రాక్ట్ నౌన్, అదే యొక్క లక్షణం ఫలానా వ్యక్తికి పర్టికులరైజ్ చేసినప్పుడు మాత్రం డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. ఏ విషయాన్నైనా సరే పర్టికులరైజ్ చేసి చెప్పినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా అనేది వస్తుంది. నెక్స్ట్, ఆఫ్ ఆల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఐ లైక్ డాష్ గిటార్. సో బిఫోర్ ఆల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ద గిటార్, ద హార్మోనియం, ద బుల్బుల్, ద పియానో, బిఫోర్ every musical instrument you have to use definite article da. Next, dash Himalayas lies to dash north of India. హిమాలయాస్, ఇక్కడ చూడండి సింగిల్ మౌంటైన్ ముందు రాదు, రేంజ్ ఆఫ్ మౌంటైన్స్, ద హిమాలయాస్, ద ఆల్ప్స్, ద ఈస్టర్న్ ఘాట్స్, ద ఆరావళి అనే పర్వత పంక్తులు మొత్తం ఆ పర్వతంలో ఉన్నటువంటి మౌంటైన్స్ అన్నీ కలిపి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా. లైస్ టు ద నార్త్ ఆఫ్ ఇండియా. ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా చెప్పినప్పుడు నా ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, బిఫోర్ ఆల్ డైరెక్షన్స్, నార్త్, వెస్ట్, ఈస్ట్. సో డైరెక్షన్స్ ముందు ద నార్త్, ద వెస్ట్, ద నార్త్ ఈస్ట్ అని డైరెక్షన్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రావాలి. అందుకు ద నార్త్ ఆఫ్ ఇండియా. డాష్ ఆర్మీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ నార్థన్ సైడ్ ఆఫ్ ద కోస్ట్. ఇక్కడ చూడండి, బిఫోర్ ఆల్ ఫోర్సెస్, ఆర్మీ, ద ఆర్మీ, నేవీ, ద నేవీ, అలాగే ద ఎయిర్ ఫోర్స్ అని ద బిఎస్ఎఫ్ అన్నారు, ద పోలీస్. సో ఈ ఆర్మర్డ్ ఫోర్సెస్, ఈ ఫోర్సెస్ అన్నట్ల ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రావాలి. ఈ ద ఆర్మీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ డాష్ నార్థన్ సైడ్ ఆఫ్ ద కోస్ట్. నార్త్ డైరెక్షన్ ముందు డా రావాలని చెప్పారు కదా, ఇప్పుడన్నీ దా పెడితే మీ మార్క్ పోతుంది. ఎందుకు పోతుందంటే నార్థరన్, సదరన్ అని చెప్పినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా రాదు. ఓన్లీ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్
నార్త్ సౌత్ ఈస్ట్ ఇలా చెప్పినప్పుడు మాత్రం వస్తుందా, నార్థన్ సైడు, వెస్ట్రన్ సైడు, ఈస్టర్న్ సైడు అని చెప్పినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా రాదు. ఇక్కడే ఒక్కొక్క మార్క్ కోల్పోతున్నారు స్టూడెంట్స్. ఇది యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. సో దట్ ఈస్ ద థింగ్. డాష్ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఇక్కడ కొన్ని ప్రొవర్బ్స్ ఏతో స్టార్ట్ అవుతుంటాయి. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ వర్స్ టూ ఇన్ బుష్. డాష్ నెక్స్ట్ డాష్ యుఎన్ఓ ఈజ్ డాష్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇక్కడ యుఎన్ఓ అనేది ఎబ్రివేటెడ్ వర్డ్స్, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అన్నదాన్ని ఎబ్రివేట్ చేస్తారు కాబట్టి బిఫోర్ ఆల్ ఎబ్రివేషన్స్ యూ హ్యావ్ టు యూజ్ డెఫినెట్ ఆర్టికల్ ద ఈజ్ డాష్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఒకటే ఉంది, యాన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఈ పలుకుతుంది, ఐ ఏం పలుకుతుంది, ఐతో స్టార్ట్ అయిన ఏదైనా 100% వొవెల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి యాన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ డాష్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ జాబ్. ఏదైనా నాలెడ్జ్, ఫలానా ఈ నాలెడ్జ్ కావాలి, ఏ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, ఏ నాలెడ్జ్ ఆఫ్ మెరైన్ జియోఫిజిక్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ దిస్ జాబ్, ఏ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ దిస్ జాబ్. ఏ నాలెడ్జ్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఐ మెట్ డాష్ ఓల్డ్ మ్యాన్ ఆన్ బస్. డాష్ ఓల్డ్ మ్యాన్ వాజ్ వెరీ ఫన్నీ. ఏదైనా ఒక వ్యక్తిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏతో ఇంట్రడ్యూస్ చేయాలి. ఐ మెట్ ఎ ఓల్డ్ మ్యాన్. డాష్ ఓల్డ్ మ్యాన్ వాజ్ వెరీ ఫన్. మళ్ళీ ఆ ఓల్డ్ మ్యాన్ గురించే చెప్తున్నాము. ఆ ఓల్డ్ మ్యాన్ని రెఫర్ చేసినప్పుడు ఏ రాదు. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ వెరీ ఫన్నీ. వన్స్ దేర్ లివ్డ్ ఎ కింగ్. ఆ కింగ్కి ఏ కింగ్ హ్యాస్ మళ్ళీ ఏ కింగ్ హ్యాస్ 4 sons ఉంటుంది. ద కింగ్ హ్యాస్ 4 sons. అలాగే తెలుగులో కూడా అంతే. అనగానే ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఒక రాజుకి 4 కొడుకులు అంటారు. ఆ రాజుకి 4 కొడుకులు అంటారు. ఫస్టే ఏతో చేస్తారు, తర్వాత దా వస్తుంది. సో దట్ ఇట్ ఈస్ క్వైట్ కామన్. నెక్స్ట్ మధు ఈజ్ డాష్ డైనమిక్, డాష్ మోస్ట్ డైనమిక్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ మధు ఈజ్ ఇన్ ద క్లాస్ అంటే క్లాసులో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కంపేర్ చేసి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మధు ఈజ్ ద మోస్ట్ డైనమిక్ బాయ్ ఇన్ ద క్లాస్ అని వస్తుంది. అర్థమైంది కదా. అలాగే మధు ఈజ్ డాష్ మోస్ట్ డైనమిక్ బాయ్ అని ఎవరితోని కంపేర్ చేయకపోతే ఏ మోస్ట్ డైనమిక్ బాయ్ అని వస్తుంది. కానీ ఆ అందరిలోకి వీడు డైనమిక్ అని కంపేర్ చేసి నెంబర్ 1 అని ఎప్పుడు అప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డాష్ ట్రయాంగిల్ హ్యాస్ 3 sides. సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి దేని యొక్క ధర్మాలు, ఫంక్షన్స్ చెప్పినప్పుడు అప్పుడు ఏ చెప్పాలి. ఏ ట్రయాంగిల్ హ్యాస్ 3 sides. ఎ స్క్వేర్ హ్యాస్ 4 equal sides. అలా చెప్తుండాలి. నెక్స్ట్ డాష్ ఇస్రో ఈజ్ డాష్ గ్రేట్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ ఇస్రో అనేది ఎబ్రివేట్ అవ్వలేదు, అది కలిపి కొత్త నేమ్ సృష్టించారు. యుఎన్ఓ యునో అంటది, అక్కడ యుఎన్ఓ. అలాగే ఇక్కడ ఇస్రో అనేది అక్కడ ఫుల్ స్టాప్లు లేవు, అదొక కొత్త నేమ్ వచ్చింది కాబట్టి దీన్ని యాక్రోనమ్ అంటారు. యాక్రోనమ్స్ ఆర్ ఈక్వల్ టు నేమ్స్, నౌన్స్తో సమానం కాబట్టి నౌన్స్ ముందు అది ప్రాపర్ నౌన్ కింద వస్తుంది, పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్ కింద వస్తుంది కాబట్టి దీని ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రాదు, ఎటువంటి ఆర్టికల్ రాదు. ఈజ్ డాష్ ఏ గ్రేట్ రీసెర్చ్ సెంటర్, ఒక గొప్ప రీసెర్చ్ సెంటర్. అక్కడ ఏ గ్రేట్ రీసెర్చ్ సెంటర్. నెక్స్ట్ డోంట్ మేక్ హిమ్ డాష్ స్కాప్ గోట్, అండ్ బలిపశుని చేయకంటారా అంట. ఇక్కడ ఏ స్కాప్ గోట్ అండ్ యథవం చేయకంటారా, డోంట్ మేక్ హిమ్ ఏ ఫూల్. అండ్ ఒక బ్యాంక్రప్ట్ని చేయకంటారా, అండ్ దివాళాదారుని డోంట్ మేక్ హిమ్ ఏ బ్యాంక్రప్ట్. సో ఒక వ్యక్తిని అలాగ చెయ్యొద్దు అని చెప్పినప్పుడు ఏ స్కాప్ గోట్, ఏ ఫూల్, అన్ ఈడియట్, డోంట్ మేక్ హిమ్ అన్ ఈడియట్, ఈ టైప్ అనేటువంటి యూసేజ్ వస్తుంది. ఎస్డే ఐ హ్యాడ్ డాష్ హెడేక్, ఐ హ్యాడ్ ఏ హెడేక్. చూడండి, కొన్ని యూసేజ్ల ముందు ఏ వస్తుంది. ఎవ్రీడే, ఏ వాక్, ఏ రన్, ఏ స్విమ్, ఏ బాత్, ఏ సోర్ థ్రోట్, ఏ హెడేక్, ఏ కాఫ్, ఏ కోల్డ్, ఏ బ్యాకేక్, ఏ ఫీవర్, ఏ రెస్ట్. అంటే ఇవి బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే వాక్ ముందు కానీ, రన్ ముందు కానీ, స్విమ్ ముందు కానీ
బాత్ ముందు కానీ, హెడేక్ ముందు కానీ, కోల్డ్ ముందు కానీ, కాఫ్ ముందు కానీ ఏ రావాలి? ఏ కోల్డ్, ఏ కాఫ్, హెడేక్, ఏ బాత్. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నా ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఎవ్రీడే ఐ గో ఫర్ ఎ వాక్, నేను వాకింగ్కి వెళ్తాను. ఆ తర్వాత ఐ గో ఫర్ ఎ రన్, తర్వాత ఐ హ్యావ్ ఎ స్విమ్, లేదా ఐ హ్యావ్ ఎ స్విమ్ చేస్తాను. నెక్స్ట్ ఆఫ్టర్ దెన్ ఐ హ్యావ్ ఎ బాత్, స్నానం చేస్తాను. ఎస్డే ఐ వెంట్ ఫర్ ఎ వాక్, ఐ వెంట్ ఫర్ ఎ రన్, ఐ హ్యాడ్ ఎ బాత్, అండ్ ఆఫ్టర్ దట్ ఐ హ్యాడ్ ఎ స్విమ్, ఐ హ్యాడ్ ఎ బాత్. ఇంటికి వచ్చిన తర్వాత నాకు సోర్ థ్రోట్ వచ్చింది, ఐ హ్యాడ్ ఎ సోర్ థ్రోట్. ఆ తర్వాత నాకు ఐ కాట్ ఏ కోల్డ్, తర్వాత కోల్డ్ వచ్చింది, తర్వాత కాఫ్ వచ్చింది, ఐ కాట్ ఏ కాఫ్, తర్వాత పెయిన్స్, ఐ హ్యాడ్ ఏ సోర్ థ్రోట్, సో ఐ హ్యాడ్ ఎ ఫీవర్. ఆఫ్టర్ దట్ ఐ టుక్ ఎ రెస్ట్. సో దట్ ఈస్ ద థింగ్. దీని గురించి నేను మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా చెప్తాను. ద నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ సీన్ డాష్ ఔల్. హ్యావ్ యూ ఎవర్ అనే దాని యొక్క అర్థం ఏంటంటే, జీవితంలో నువ్వు ఎప్పుడైనా ఆ పని చేసావా? హ్యావ్ యూ ఎవర్ సీన్ యాన్ ఔల్, ఇక్కడ యాన్ ఔల్ అని వస్తుంది. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ లైన్. హ్యావ్ యూ ఎవర్ బోర్డెడ్ ఎ షిప్, ఎప్పుడైనా షిప్ ఎక్కావా అన్నప్పుడు అక్కడ ఏ వస్తుంది. ఐ హ్యావ్ నెవర్ సీన్ అన్ ఔల్. సో దట్ ఈస్ ది థింగ్. హ్యావ్ యూ ఎవర్ అన్నప్పుడు నెవర్ అంటూ వచ్చిన ఐ హ్యావ్ నెవర్ సీన్ అన్ ఆస్ట్రిచ్, అక్కడ ఏ రావాలి. హ్యావ్ యూ ఎవర్ కానీ నెవర్ అనే యూసేజ్లో ఆబ్జెక్ట్ ముందు ఏ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎవ్రీడే మధు గోస్ ఫర్ ఎ వాక్, అక్కడ ఏ ఉండాలి. డాష్ సర్కార్ ఎక్స్ప్రెస్ స్టార్ట్స్ ఫ్రమ్ డాష్ కాకినాడ. ద సర్కార్ ఎక్స్ప్రెస్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ ఆల్ ద ట్రైన్స్, ద సర్కార్ ఎక్స్ప్రెస్, ద తిరుమల, ద గంగా కావేరి, ద గోదావరి, ద గౌతమి. నేమ్స్ ఆఫ్ ద ట్రైన్స్ డెఫినెట్ ఆర్టికల్ దా ఉంటుంది. నెక్స్ట్, వీ ఇన్వైటెడ్ అవర్ అంకుల్ ఫర్ సంక్రాంతి. సంక్రాంతి బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద ఫెస్టివల్స్ కానీ, డిసీజెస్ ముందు కానీ, నెక్స్ట్ ఏంటంటే ప్లూరల్ నౌన్స్ ముందు కానీ డెఫినెట్ ఆర్టికల్ దా రాదని చెప్పాను. ఇక్కడ ఫెస్టివల్ ముందు రాదు. నెక్స్ట్, ఎవ్రీడే గోస్ టు కాలేజ్ బై బస్. బిఫోర్ మీన్స్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్స్, మీన్స్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ అని బస్సు ముందు కానీ, ట్రైన్ ముందు కానీ ఎటువంటి ఆర్టికల్ రాదు. హీ గేవ్ మీ డాష్ అడ్వైజ్, ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ రాదు. అడ్వైజ్ అంటే ఒక చిన్న 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 అన్ని సలహాలు కలిపి ఒక యాబ్స్ట్రాక్ట్గా ఇస్తారనమాట, దాన్ని అడ్వైజ్ అంటారు. దాన్ని విడగొట్టి చెప్పండి, ఏ పీస్ ఆఫ్ అడ్వైజ్. ఇక్కడ ఏంటి, అడ్వైజ్ ఇచ్చాడు, అన్నీ కలిపి ఒక అడ్వైజ్గా తీసుకుంటాం. సో అక్కడ నో ఆర్టికల్, అడ్వైజ్ ముందు రాదు. నెక్స్ట్, అదేవిధంగా అలాంటివి చాలా ఉంటాయి. అడ్వైజు, ఇన్ఫర్మేషను, ఫర్నిచరు, మెషినరీ. సో దట్ ఈస్ ది థింగ్. అవి మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుంది. వాట్ డాష్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్. వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్, వాట్ ఎ గ్రేట్ మ్యాన్ హీ ఈజ్, వాట్ ఎ టాల్ మ్యాన్. యాక్సిలమేటరీ సెంటెన్స్ చెప్పేటప్పుడు అక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా ఉంటుంది. డాష్ అరకు వ్యాలీ ఈజ్ డాష్ కాశ్మీర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ అరకు వ్యాలీ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది, కాశ్మీర్ ముందు వస్తుంది. అరకు వ్యాలీ ముందు ఎందుకు వస్తుందంటే చెప్పాను కదా, బిఫోర్ ద రేంజ్ ఆఫ్ ది మౌంటైన్స్, బిఫోర్ ద ఫారెస్ట్, బిఫోర్ ద వ్యాలీస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుందని చెప్పాను. నెక్స్ట్, ఇక్కడ అలాగే కాశ్మీరు, ఆంధ్రప్రదేశ్ అటువంటి ప్రాపర్ నౌన్స్ ముందు రాదు, కానీ దాన్ని కాశ్మీర్తో పోలుస్తున్నాడు. అక్కడ కాశ్మీర్ కాదు, అరకు వ్యాలీ కాశ్మీర్ లాంటిది అన్నాం. దా కాశ్మీర్ అంటే కాశ్మీర్ లాంటిది. అలాగే దా షేక్స్పియర్ అంటే షేక్స్పియర్ లాంటివాడు. అక్కడ ఒక నేమ్ ముందు, ప్రాపర్ నౌన్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా వస్తే లాంటివాడు, అటువంటిది అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈజ్ ద కాశ్మీర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, మై ప్రిన్సిపాల్ ఈజ్ యాజ్ కూల్ యాజ్ కుకుంబర్. మై ప్రిన్సిపాల్ ఈజ్ యాజ్ కూల్ యాజ్ ఏ కుకుంబర్. హీఈస్ యాజ్ బిజీ యాజ్ బీ అనకూడదు, యాజ్ బిజీ యాజ్ ఎ బీ. సో దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ అలాగే yesterday I saw dash యూరోపియన్ ఇన్ మై ఆఫీస్. ఇక్కడ ఏం రావాలి, యూరోపియన్ ఈతో స్టార్ట్ అయింది కదా అని చెప్పి యాన్ పెడితే రాంగ్. అక్కడ ఈతో స్టార్ట్ అయిన అన్నీ కూడా వొవెల్ సౌండ్ ఏవో, కొన్ని కాన్సోనెంట్
సౌండ్స్ ఇస్తాయని చెప్పాను. యూరోపియన్లో వాళ్ళ నుంచి వచ్చేటువంటి సౌండ్ వాళ్ళ నుంచి అమ్మహాల్ లోపల ఉందా, అమ్మహాల్ దాటిపోయిందా? యూరోపియన్ అంటే యూ, యారాల వల్ల యా, అది అమ్మహాల్ దాటిపోయింది కాబట్టి దాన్ని ఏ సౌండ్ అంటారు? కాన్సోనెంట్ సౌండ్ అంటారు. కాన్సోనెంట్ సౌండ్ ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం రాదు. ఒకవేళ అలా వస్తే హీఈస్ yesterday I saw an European. I saw an European. యాన్నోని యూ కలిపి నువ్వు అయిపోతుంది. సో దట్ ఈస్ ది థింగ్. అందుకు అక్కడ ఏ రావాలి. సో అక్కడ యాన్ కట్ చేసి అక్కడ ఏ పెట్టారు గ్రామేరియన్స్. నెక్స్ట్ ఈజ్ డాష్ ఎమ్మెల్యే ఫ్రమ్ తెలంగాణ. ఎమ్మెల్యే అబ్రివేట్ చేసినప్పుడు చాలా వర్డ్స్ చూడండి. ఏటీఎం ఏ పలుకుతుంది, ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే, ఎన్సిసి, ఎస్బిఏ, ఏఎస్, ఎస్బిఏ అని రాసినప్పుడు ఏ రాసుకుంటూ రాస్తాం. అది వొవెల్ సౌండ్ కింద కన్సిడర్ చేయాలి. అక్కడ ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ వొవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఎమ్మెల్యే ఈజ్ అన్ ఎమ్మెల్యే ఫ్రమ్ తెలంగాణ. నెక్స్ట్ డాష్ నేచర్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇక్కడ నేచర్ అనేది అన్కౌంటబుల్, దాని ముందు డెఫినెట్ ఆర్టికల్ దా రాదు. అలా నేచర్ మీనింగ్ మారింది అనుకోండి. ది నేచర్ ఆఫ్ రవి ఈజ్ వెరీ నాస్టీ. అతని యొక్క లక్షణం తెలియజేస్తుంది, ఇది ప్రకృతిని తెలియజేస్తుంది. ఇట్ ఈస్ అన్కౌంటబుల్ కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ ఇక్కడ దా రాదు. ఓకే, థ్యాంక్ యూ. మీరు చేయాల్సిన పని ఏంటంటే నా మొత్తం టెస్ట్ అంతా ఫాలో అవ్వండి. ఇందులో 90% దాటుతుంటే మీరు జాబుకి దగ్గర అవుతున్నట్టే. ఎందుకంటే నేను పాస్ట్ పేపర్స్ని తీసి ప్రజెంట్ స్టాండర్డ్ని చూసుకుని ఎటువంటి డౌట్ జస్ట్ ఎంత రేంజ్కి పెంచి ఎటువంటి డౌట్లలో మీకు ఒకవేళ మారిస్తే ప్యాటర్న్ మార్చినా కొద్ది స్టాండర్డ్ మార్చినా మార్కులు పోతాయన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క టెస్ట్ తయారు చేయడం జరిగింది. మీ డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ టెస్ట్లు 4-5 టెస్టుల తర్వాత డౌట్స్ ఒక ఆమె గెట్ 20 డౌట్స్ ఆర్ 30 డౌట్స్ ఆర్ 50 డౌట్స్, ఈ డౌట్స్ అన్నట్లకి కలిపి ఒకరోజు కూడా మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తాను. ఇలాగా ఈ సిరీస్ ఆఫ్ టెస్ట్ జరుగుతాయి. ఈ సిరీస్ ఆఫ్ టెస్ట్లో ఆర్టికల్స్ దగ్గర నుంచి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన మెటీరియల్ అన్నిటి మీద ఉంటుంది. ఆర్టికల్స్ మీద ఉంటుంది, నౌన్స్ ఉంటుంది, ప్రొనౌన్స్ మీద ఉంటుంది, ఫస్ట్ ఫేస్ మీద ఉంటుంది, కామన్ ఎర్రర్స్, నెక్స్ట్ ఏంటంటే వర్బ్స్ మీద ఉంటుంది, యాడ్జెక్టివ్స్ మీద ఉంటుంది, ఇడియమ్స్ ఉంటాయి, ప్రోవర్బ్స్ ఉంటాయి. సిలబస్లో ఎంతవరకు ఇంగ్లీష్ ఉందో అన్నిటి మీద మేము టెస్టులు కండక్ట్ చేస్తాం. ఈ టెస్ట్లో వచ్చిన మార్కులు మీరు అనలైజ్ చేసుకోండి. టెస్ట్కి మార్కులు పెరిగేటట్టు చూసుకోండి. ఒక్కొక్కసారి స్టాండర్డ్ పెంచుతూ ఉంటాం. ఓకే, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇది పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాల వారు అందరికీ ఉపయోగపడాలని చెప్పాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. ఐ హోప్ ఎవ్రీబడి వుడ్ మేక్ యూజ్ ఆఫ్ మై ఛానల్ స్మైల్స్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ.